ధ్యానం చేసేవారికి అతిపెద్ద శత్రువు నిద్ర. ఎవరో ఇలా అంటున్నారు, లేదు సద్గురు, సెల్ ఫోన్. అది 3 పళ్ళ మిశ్రమం. ఇవి ఉష్ణమండల ప్రాంతాల్లో దొరుకుతాయి. ఇది తీసుకుంటే మీ వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతుంది. అదొక మ్యాజిక్లా పనిచేస్తుంది. శోషరస వ్యవస్థే శరీరంలోని ద్రవ పదార్థాలను నిర్వహిస్తుంది. ఇంకా బయట నుండి వచ్చే హాని కలిగించే సూక్ష్మజీవుల నుండి కాపాడుతుంది. గాయాలు, వాపుల లాంటి వాటిని చూసుకుంటుంది. కాబట్టి ఆరోగ్యంగా ఉండటానికి శోషరస వ్యవస్థ ఎంతో ముఖ్యమైంది. కానీ ఉత్సాహంగా ఉండాలి అంటే మీ శోషరస వ్యవస్థ యాక్టివ్గా ఉండాలి. But to maintain vibrance, your lymphatic system should be on. ఈ శోషరస అవయవాల్లో అత్యంత ముఖ్యమైంది ప్లీహం. మిగతా అవయవాలు మీరు తీయించేసుకుని ఉండొచ్చు. మరోటి టాన్సిల్స్. ఇంకా ఉన్నాయా? తీసేశారా? అపెండిక్స్ ఉందా? తీసేశారా? ఎందుకంటే ఈ రోజుల్లో డాక్టర్లు అలా చేయడం లేదు. కానీ మేం పెరిగే రోజుల్లో అప్పట్లో అదొక ప్రామాణికంగా ఉండేది. 13-14 ఏళ్లు రాగానే టాన్సిల్స్ తీసేసేవారంతే. మా తోబుట్టువులందరిలో అవి తీయించుకోనిది నేనొక్కడే. ఊరికే టాన్సిల్స్ తీసేస్తారు, అపెండిక్స్ తీసేస్తారు. వేరే సర్జరీ కోసం తెరిచారనుకోండి, అపెండిక్స్ కూడా తీసేస్తారు. ఇది సర్వసాధారణ విషయంగా ఉండేది. అదృష్టం కొద్దీ ఇప్పుడు అలా లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఈ శోషరస వ్యవస్థను నిర్వహించే అవయవాలు. శరీరం ఉత్సాహంతో ఉండాలి అంటే ఇది మంచిగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. లేదంటే అది మీకు ఏం జరుగుతుందో తెలియకుండానే శరీరం ఇలా అయిపోతుంది, జబ్బు పడిన కోళ్ళ. ఇక అప్పుడు కళ్ళు మూసుకుని ధ్యానం చేయమంటే ఎందుకంటే శరీరం ఒక స్థాయి ఉత్సాహంతో ఉండడం, అలాగే శుద్ధీకరణ వ్యవస్థ బాగా పనిచేస్తూ ఉండటం అనేవి చాలా ముఖ్యం. మీరు కళ్ళు మూసుకుని కూడా అప్రమత్తంగా ఉండాలి అంటే. ఎందుకంటే ధ్యానం చేసేవారికి అతిపెద్ద శత్రువు నిద్ర. కాదా? ఎవరో ఇలా అంటున్నారు, లేదు సద్గురు, సెల్ ఫోన్. ధ్యానం చేయాలనుంది, కానీ అది వేరే సమస్య. కానీ ఎక్కువసేపు ధ్యానం చేయాలనుకునే వారికి తమ వ్యవస్థలో అతిపెద్ద శత్రువు నిద్ర. మీ కళ్ళను మూసి ఉంచి ఉత్సాహంగా ఇంకా మెలకువగా ఉండాలి అంటే అందుకు ఎంతో ముఖ్యమైన విషయం మీ శోషరస వ్యవస్థ పనిచేస్తూ ఉండాలి. శరీరంలో తగినంత శుద్ధీకరణ జరుగుతూ ఉండాలి. అందుకే మీ మార్నింగ్ సాధన ఎంతో ముఖ్యం. ముఖ్యంగా మీరు కనుక హఠయోగ, సూర్యక్రియ, శక్తి చలన క్రియ చేస్తున్నట్లయితే మీ శోషరస వ్యవస్థ చురుగ్గా ఉంటుందని తెలుసుకోండి. త్రిఫల అనేది ఒకటి ఉంది. అది 3 పళ్ళ మిశ్రమం. అవి వెళ్ళి మీ పెద్ద పేగులో పేరుకునిపోతాయి. సునాయాసంగా బయటకు పోగలిగే వ్యర్థ పదార్థాలు వ్యవస్థ నుండి బయటకు పోలేవు. ఇదే రోగాలకు నిలయం. అంటే మీ శ్వాస ప్రక్రియ, మీ ఆలోచన విధానం, ఇంకా మీరు వాసనను గ్రహించే సామర్థ్యం కాలక్రమేణా తగ్గిపోతాయి. It definitely renders to you dullness. మీరు దుంప సంబంధిత ఆహారాలైన బంగాళదుంపలు, ఇతర రకాల దుంపలను ఎక్కువగా తింటే నాభికి దిగువ భాగంలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. ఇలా అక్కడ గ్యాస్ ఉత్పత్తి అయితే నాభి ఇంకా గొంతు మధ్య ఉన్న మీ ప్రాణశక్తి పనిచేయాల్సిన విధంగా పనిచేయదు. ఇంకా మీ వ్యవస్థలో చురుకుదనం స్థాయిలు తగ్గిపోతాయి. భూమిలో పెరిగే కూరగాయల్లో దుంప జాతికి చెందిన ఈ 2 మాత్రం సాత్విక ఆహారాలే.
అవే క్యారెట్, ముల్లంగి. దుంప జాతికి చెందిన ఇతర పదార్థాలు బంగాళదుంప, ఇతర దుంపలకు ప్రాణశక్తి ఏమాత్రం ఉండదు, కానీ అవి తమస్సును కలగజేస్తాయి. తమస్సు అనేది మీలో ఓ రకమైన జడత్వాన్ని కలగజేస్తుంది. మేము సాధారణంగా విద్యార్థులకు, ధ్యానం చేసేవారికి బంగాళదుంప జాతికి చెందిన వాటిని తినొద్దని చెప్తాం, ఎందుకంటే అవి నిద్ర సమయాన్ని పెంచుతాయి. చదువుకుంటున్న విద్యార్థులకు, ధ్యానం చేసేవారికి అతిపెద్ద శత్రువు నిద్ర, తెలుసా? కళ్ళు మూసుకుని కూర్చోండి. పుస్తకం తెరిస్తే అది మీరు బాగా నిద్రపోయేలా చేస్తుంది, అవునా? మీరు బంగాళదుంప తిన్నట్లయితే తక్షణమే నిద్రలోకి జారుకుంటారు. కూడా పెరుగన్నం తింటే నిద్రొస్తుంది అని చెప్పే ఉంటారు, అవునా? ఎవరైనా నిద్రమత్తులో ఉంటే దక్షిణ భారతదేశంలో సాధారణంగా ఇలా అంటూ ఉంటారు, తైర్ సాదం సాంపటం ఉంది. ఇది మిమ్మల్ని నిస్తేజంగా చేస్తుందని అందరికీ తెలుసు, కానీ టీచర్ కూడా తింటారు, అదే సమస్య. ఇదిప్పుడు వైద్యపరంగా నిర్ధారించిన వాస్తవం. మీ శరీర నిర్మాణాన్ని బట్టి చూస్తే మీరు పచ్చి మాంసాన్ని తింటే అది వ్యవస్థ నుంచి బయటకు వెళ్ళడానికి సుమారుగా 70 నుండి 72 గంటల సమయం పడుతుందనేది. మీరు వండిన మాంసాన్ని తింటే 50 నుండి 54 గంటల సమయం పడుతుంది. వండిన శాకాహార భోజనం తింటే 24 నుండి 30 గంటల సమయం పడుతుంది. పచ్చి కూరగాయను తింటే 12 నుండి 15 గంటల సమయం పడుతుంది. మీరు ఒక పండు తింటే 1.5 నుండి 3 గంటల సమయం పడుతుంది. అంత సమయం ఎందుకు తీసుకుంటోంది అంటే ప్రధానంగా మనిషిలోని ఆహార నాళం 24 నుండి 36 అడుగుల పొడవు ఉంటుంది. ఈ మొత్తం పైపు పెదవి నుండి మలద్వారం వరకు. అన్ని శాకాహార జంతువుల్లో ఇది ఎలా ఉందంటే వాటి ఆహార నాళం వాటి శరీర పొడవు కంటే దాదాపు 5 నుండి 6 రెట్లు ఎక్కువగా ఉంటుంది. అదే మాంసాహార జంతువుల్లో అయితే ఇది కేవలం వాటి శరీర పొడవు కంటే 2.5 నుండి 3 రెట్లు ఉంటుంది. ఇంకోలా చెప్పాలంటే మాంసం తినే జంతువులన్నీ చాలా చిన్నపాటి పేగు కలిగి ఉంటాయి. శాకాహారులన్నిటికీ పొడవాటి పేగుంటుంది, ఎందుకంటే శాకాహారం వ్యవస్థ గుండా త్వరగా వెళుతుంది. కాబట్టి దీని పొడవు ఈ విధంగా డిజైన్ చేయబడింది. అందువల్ల మీరు మాంసాహారం తిన్నాక అది ఎక్కువసేపు వ్యవస్థలోనే ఉన్నట్లయితే అది ఖచ్చితంగా రోగాలకు నిలయంగా మారుతుంది. ఎన్నో రకాలుగా కొని తెచ్చుకుంటారు. మాంసాహారం తినడం మన సంస్కృతిలో ఒక భాగమైపోయింది. ఎందుకంటే గతంలో చాలా సమాజాల్లో మనుగడే ప్రధానం. మనుగడే ప్రశ్నార్థకమైనప్పుడు ఏది దొరికితే అది తినండి, అది వేరే విషయం. ఒకసారి మనుగడ సమస్య తీరాక ఇంకా ఎంచుకోవాలి. మీరు ఎలాంటి శరీరాన్ని కోరుకుంటున్నారు, ఎలాంటి పనులను చేయాలనుకుంటున్నారు అన్న దాన్ని బట్టి తినాలి. ఇదేదో మాంసానికి విరుద్ధంగా చెప్పడం కాదు, ఇది మరింత ఎరుకతో తినడం గురించి, ఎంచుకుని తినడం గురించి. యోగ సంప్రదాయం ప్రకారం ఏదైనా వండినట్లయితే దాన్ని 1.5 గంటలోపే తినేయాలి. కొన్ని రకాల ఆహార పదార్థాలైతే 4 గంటల వరకు పర్వాలేదు, అంతకు మించితే దాన్ని తినకూడదు. అది ఎంత రుచిగా ఉన్నా, ఎంత అద్భుతంగా ఉన్నా దాన్ని తినకూడదు. ఎందుకంటే అలా చేస్తే మీ వ్యవస్థలో వాయువులు ఉత్పత్తి అవుతాయి. ఆ వాయువులు పొట్టలోనే కాదు, అది మీకు స్పష్టంగా తెలుసనుకోండి, కానీ మీ ప్రాణవాయువుకి వ్యతిరేకంగా పనిచేసే విధంగా అవి మీ వ్యవస్థలో ఉత్పత్తి అవుతాయి. అంటే మీ శ్వాసక్రియ, మీ ఆలోచన విధానం, ఇంకా మీరు వాసనను గ్రహించే సామర్థ్యం కాలక్రమేణా తగ్గిపోతాయి. ఈ 3 చాలా ఆవశ్యకం. మీరు చురుకైన